వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దిరెడ్డి అప్పట్లో దాడి చేశాడు అన్నటువంటి దాని మీద. సరే, అది పక్కన పెడితే పెద్దిరెడ్డి జైలుకెళ్ళబోతున్నారు అన్నటువంటిది ప్రస్తుతం ఇంకా సంచలనం అవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుంది అంటే, సరే, ఈ లిక్కర్ స్కామ్‌లో ఆయన కంపెనీలోకి ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి, ఎలా చేశారు, ఏంటి అనేది ఒక ఎత్తైతే, రెండోది మైనింగ్ శాఖ మంత్రిగా ఉండి గతంలో చేసినటువంటి అక్రమ మైనింగ్ కావచ్చు, మిగతావి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా త్వరలోనే చార్జ్ షీట్లు దాఖలు పడబోతున్నాయి. అలాగే ఎంక్వైరీలు కూడా మొదలవబోతున్నాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. అలాగే మదనపల్లి ఆర్‌టీఐ ఆఫీస్‌లో రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి అనుచరుడు దగ్గరుండి చేయించాడు అన్నటువంటి వివరాలు కూడా గతంలో మనం చూడడం జరిగింది. అలాగే అటవీ భూమికి సంబంధించి, అటవీ భూమిని దాదాపుగా ఆక్రమించుకొని అక్కడ విలాసవంతమైనటువంటి ఫార్మ్ హౌస్ ఒకటి కట్టి, అది పైగా మా కూలీల కోసం కట్టించాము అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పినటువంటి దాని మీద కూడా కేసు నమోదైంది. దాని మీద కూడా విచారణ జరగబోతుంది. అలాగే అక్రమంగా తన ఇంటికి, మెయిన్ రోడ్ నుంచి ఇంటికి ప్రత్యేకంగా రోడ్డు వేయించుకున్నటువంటి దాని మీద, అధికారాన్ని దుర్వినియోగం చేసిన దాని మీద, అలాగే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి దొంగ ఓట్లు ఏ విధంగా వేయించారు అన్నటువంటి దాని మీద, వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మేబీ వీటిల్లో శిక్ష కొన్నింటికి పడొచ్చు, పడకపోవచ్చు. అయితే ముఖ్యంగా సైనికులకి చెందినటువంటి విలువైన భూమిని, భారత సైనికులకి చెందినటువంటి వాళ్ళకి రిటైర్డ్ సైనికులకి ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి కేసులో మాత్రం పెద్దిరెడ్డి అరెస్ట్ కాక తప్పదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం గతంలో చూడడం అనేది జరిగింది. ఏ విధంగా కబ్జా చేశారు అన్నది, అలాగే దానికి సంబంధించి వాళ్ళు ఏ వివరాలు చెప్తున్నారు అన్నటువంటి దానికి. అలాగే ఇక పెద్దిరెడ్డి అనకూడదు కానీ స్వామిమాల వేసుకుని వచ్చి మరి ఆయన ఏం మాట్లాడతాడో ఏంటో అనేది గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం మనం. సో ఇక్కడ ఇప్పుడొచ్చే డైవర్షన్ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడు పెద్దిరెడ్డి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా డైవర్షన్. పెద్దిరెడ్డిని గాని, అలాగే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, దీనికి సంబంధించి వచ్చి ఏదో ఓ మాట మాట్లాడాం అనేటువంటి ఒక పాయింట్ ని తీసుకున్నారు తప్ప ఇంకేమీ లేదు. సో సమర్థించుకోవడానికి కానీ, లేదు దీంట్లో ఇది వాస్తవం అని చెప్పడానికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఈ అటవీ భూమిని ఆక్రమించినటువంటి దాంట్లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి అరెస్ట్ అవుతారు అన్నటువంటిది తెలుస్తుంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కబ్జా చేశారు అన్నటువంటిదే ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. సో దాదాపుగా ఎక్కడెక్కడ ఎంతెంత భూమిని చేశారు అనేటువంటిది చూస్తే, దీని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాట్లాడారు, ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ డీజీ నివేదిక సిఫార్సులకు అనుగుణంగానే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతం, ప్రభుత్వ బుగ్గమఠం భూముల్ని ఆక్రమణలపై వచ్చిన ఆరోపణల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి నివేదిక కూడా ఇచ్చారు. దీంట్లో సంబంధిత శాఖల భూములు ఆక్రమణలకు గురవుతుంటే లక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలకు కూడా కేసులు నమోదు చేయాలంటే సిఫార్సు చేశారు. ఇక దీనికి సంబంధించి సైన్యానికి సంబంధించినటువంటి భూమిని కూడా గతంలో కబ్జా చేశారు అన్నటువంటిది కూడా ఇక్కడ దీంట్లోకి వస్తోంది. మొత్తాన్నంతా కూడా సైనికులకి అండగా పవన్ కళ్యాణ్ ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మొత్తానికి కబ్జా చేశారో, ఈ కబ్జా చేసినటువంటి భూమిని కూడా రికవరీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదో రకంగా ఖచ్చితంగా పెద్దిరెడ్డి కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది చేసినటువంటి తప్పులకి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న బయటకు వచ్చి గతంలో ఆయన పిహెచ్డి చేశాడు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి చేశాడు, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళతో చదువుకున్నటువంటి సహాధ్యాయ అయినటువంటి ఆయన చెప్పారు, ఆల్రెడీ చూసాం ఏ విధంగా జరిగింది, అసలు వాళ్ళిద్దరు కలవడానికి కూడా అక్కడ లేదు అని చెప్పి. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేయడాలు, తప్పుడు మాటలు మాట్లాడాలు ఇవే ఎక్కువతుంటే ఇంకా ఏమనాలి వీళ్ళని. సో ఇక్కడ చెప్పుతో కొట్టింది చంద్రబాబు నాయుడిని కాదు, రాజశేఖర్ రెడ్డిని అని చెప్పి మనం ఇందాక రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోలో కింద చాలా మంది కామెంట్ పెడుతున్నారు. అలాగే దాంట్లో కూడా అసలు ఇది ఎలా వీళ్ళకి మాట్లాడడానికి వస్తుంది, నేను అదే సమయంలో చదువుకున్నాను అని చెప్పి మన ప్రేక్షకులు ఒక ఆయన కూడా చాలా పెద్ద కామెంట్ పెట్టడం జరిగింది, ఏం జరిగింది అనేటువంటి దాని మీద. అటువంటి పరిస్థితులు అక్కడ ఏం లేవు. చంద్రబాబు నాయుడు ఏంటి, పెద్దిరెడ్డి ఏంటి అనేది అందరికీ తెలుసు అక్కడ. అలాగే నాదెండ్ల భాస్కర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఇష్టారీతిని మాట్లాడి రాష్ట్రం పరువు తీసేటువంటి కార్యక్రమం చేయడం తప్పితే ఇంకోటి ఏం కాదు అన్నది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. సో మొత్తానికి ఈ వ్యాఖ్యలు అన్ని కూడా కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్, అట్ ద సేమ్ టైం ఏపీ బ్రాండ్ ని డెస్ట్రాయ్ చేసేటువంటి కార్యాచరణే తప్ప రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు చేసే వ్యాఖ్యలు కాదు అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.